అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 17 నుంచి కూడా జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకాన్ని విడుదల చేయడానికైనా ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా వెంటనే ఈ యొక్క జిరాక్స్ లాంటివి రెడీగా పెట్టుకోవాలని, ఈ యొక్క పత్రాలు ఉంటేనే మీకు ఈ యొక్క పథకం వర్తిస్తుందని కూడా ఆయన మరొక అప్డేట్ని అయితే మీకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ నెల 17న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతోంది, ఇందుకు ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు కాదు, ఇక పెన్షన్ తీసుకునే వారికి కానీ అలాగే మనకు మిగిలినటువంటి అంటే ఏ కులాల వారికి ఈ యొక్క పథకం అనేది వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు అవి అన్నీ కూడా తెలిసేటట్టయితే తెలియజేస్తాను. వీడియోలకైతే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఈ వీడియో కిందనే ఉంది, ఈ విధంగా ఉంటుంది సింబల్, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి, మిస్ అవ్వకూడదు. మీ ఫోన్లోనే మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. వెంటనే మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సమయం అయితే వచ్చిందనమాట. ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ యొక్క పథకానికి ముందుగా ఏ మహిళలు అర్హులవుతారు, అంటే ఏ కులాల వారికి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పుడు ఆయన పలానా కులాల వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుందని ఎక్కడా చెప్పలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కులాలు ఉన్నాయో మనకు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీ ఈ కులాలన్నిటికీ కూడా ఈ యొక్క ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకాన్ని వర్తింపజేస్తామని కూడా ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఈ ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో కొన్ని రకాల అర్హతలను అయితే పరిశీలించుకోవాలని, కొన్ని రకాల అర్హతలు అయితే ఉండాలని మహిళలందరికీ కూడా ఆయన నిర్ణయించడం అయితే జరిగిందనమాట. ఇందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 1500 రూపాయల పథకం, ఈ 1500 ప్రతి నెల కూడా మీకు రావాలి అంటే మహిళలందరికీ కూడా తప్పనిసరిగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి. ఇక మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగే ఓసీ అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క ప్రతి నెల 1500 రూపాయల పథకం అనేది వర్తిస్తుందని, ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరుస్తామని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక అంతేకాకుండా ఈ అర్హతలతో పాటుగా మరికొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట మహిళలందరికీ కూడా. మనం గతంలో కూడా చూసాము, ప్రతి ఒక్కరూ కూడా మనకు
పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు అనేది చేయించుకోవడం జరిగింది. ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తారని ఎవరో చెప్పడంతో మహిళలంతా కూడా ఏంటంటే ఈ 1500 రూపాయల పథకం కోసం ప్రతి ఒక్కరూ కూడా దాదాపు 300 రూపాయలు పెట్టి పోస్టల్ అకౌంట్ అనేది చేయించుకోవడం జరిగింది. ఇక గతంలోనే ప్రభుత్వం కూడా ఈ విషయం పైన స్పందించి పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంటే సరిపోతుంది, ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే చాలు, అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటే చాలు, అంతే తప్ప మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉండాలని మేము ఎక్కడా చెప్పలేదని మరొకసారి అయితే స్పష్టం చేసిందనమాట. అయినా కూడా ఇప్పటికీ కూడా కొంతమంది మహిళలు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చేయించుకుంటూ ఉన్నారనమాట. ఇక ఇందులో భాగంగానే ఏ అకౌంట్ లేనివారు, అంటే ఇప్పటి వరకు కూడా బ్యాంక్ అకౌంట్ కానీ మరి ఏ అకౌంట్ లేనివారు మహిళలు ఏంటంటే ఆ మహిళలు మాత్రం ఈ పోస్టల్ అకౌంట్ చేసుకుంటే చాలా బెటరు. కాబట్టి అటువంటి మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి, అంతేగాని ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి మహిళలకు మళ్ళీ కూడా ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదని ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. అంతేకాకుండా మహిళలకు మరికొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారు డ్వాక్రాలో ఉన్నా ఇస్తారా, లేకపోతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కూడా ఇస్తారా, అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలకు ఈ పథకం వర్తించదా అనే డౌట్ చాలా మందికి ఉంది. ఇక కేవలం ఒక పెన్షన్ తీసుకునే వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట. మిగిలినటువంటి అన్ని కేటగిరీల వారికి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కానీ, ఆశా కార్యకర్తలకు కానీ, అంగన్వాడీ కార్యకర్తలకు కానీ వీరందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది. ఇక అంతేకాకుండా మహిళలకు మరొక డౌట్ ఏంటంటే మనకు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా ఇస్తారా, లేకపోతే ఒకరికే యొక్క పథకం అనేది వర్తిస్తుందా అని మహిళలంతా కూడా అడుగుతూ ఉన్నారనమాట. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది, అయితే ఖచ్చితంగా రేషన్ కార్డును తప్పనిసరి చేసిందనమాట. ఇక రేషన్ కార్డులో మీ పేర్లు అనేటివి నమోదై ఉండాలి, మీ పిల్లల పేర్లు కానీ మీ పేర్లు కానీ నమోదై ఉంటే ఖచ్చితంగా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇంకా మరొక డౌట్ ఏంటంటే పెళ్ళైన వారికే ఇస్తారంట, పెళ్లి కాని వారికి ఈ పథకం వర్తించదంట అని కూడా చెప్పారు. మన ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ యొక్క విషయాన్ని అయితే వెల్లడించలేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే 18 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలందరికీ అన్నారు. ఆయన పెళ్లి అయితే ఇస్తాము, పెళ్లి కాకపోతే ఇయ్యము అని ఇలా ఎక్కడా కూడా చెప్పలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో ఆ మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల 17న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూరుస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలని కూడా మరొకసారి అయితే స్పష్టం చేస్తుందన్నమాట. ఇక ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఈ నెల 17వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా అవకాశం కల్పిస్తామని కూడా మరొక అప్డేట్ ద్వారా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా ఈ విషయాన్ని గమనించి మీరు నేను ఏదైతే ఈ పత్రాలు చెప్తున్నానో అవన్నీ కూడా మీరు జిరాక్స్లు రెడీగా పెట్టుకుంటే మీరు 17న జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. ఇక ఆయన అవకాశం కనుక కల్పిస్తే ఆ విధంగా మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకోసం అయితే అందించబోతోంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు.